అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు క్రిస్టమస్ పండుగ కదండి. జనవరి క్రిస్టమస్ రెండు ఉన్నాయండి మాకు. జనవరి క్రిస్టమస్ బాగా చేస్తాం. అది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొంతమంది బీదవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు. వాళ్ళకి కొంచెం వాళ్ళు బిడ్డలు అనేవాళ్ళు సహాయం చేస్తే తల్లిదండ్రులకి బాగుంటుంది ఈ పండగ టైంలో. ఎందుకంటే పండగకి వాళ్ళు సంతోషంగా ఉండాలి. పెద్దవాళ్ళు ఏమన్నా బాధ పెట్టకాకండి. క్రిస్టమస్ జనవరి పెద్ద పండుగ చాలామంది చేసుకుంటారు. ఈ పండుగలు రెండు పండుగలు బాగా చాలా మంది చేస్తారు. అంటే ఈ క్రిస్టియన్సే కాదు, అందరూ చేసుకుంటారు పండుగ. అన్ని కులాల్లో చేసుకుంటారు క్రిస్టమస్ కానీ జనవరి కానీ. జనవరి అయితే అంతా చేసుకుంటారు అందరూ. క్రిస్టమస్ అంటే కొంతమంది ఫీలింగు, ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఆ క్యాస్ట్లో ఉన్నోళ్ళు చేసుకుంటారు, ఆ క్యాస్ట్లో ఉన్నవాళ్ళు. అది వీడియో ఎంత చేస్తున్నానంటే, నేను నాకు మా పాప మా బాబు పండక్కి 5,000 ఇచ్చారు. నీ ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కో, 2 చీరలు, జనవరికి ఒకటి క్రిస్టమస్కి ఒకటి అని చెప్పేసి ఇచ్చారు. అంటే ముందే ఇచ్చారు నాకు. మొన్న వెళ్ళాను విజయవాడ, బట్టలు తెచ్చుకున్నాను నేను. నాకు నచ్చిన బట్టలు కొనుక్కొచ్చుకున్నా. ఏంటంటే పెద్ద పెద్ద కాస్ట్లీ కాకపోయినా 1000 రూపాయలు, 1200, 1400 అట్లా తెచ్చుకుంటాం. ఇంకా అంతకు లోపు పెంచను. తెచ్చుకున్నానండి, 2 జతలు తెచ్చుకున్నాను. బట్టలు కూడా నాకు చీరలు, పాలు కానీ జాకెట్లు కానీ మా పాపే కుట్టిద్ది. అంటే టైలర్ కాబట్టి మా పాపే కుట్టిద్ది. మా పాప తప్ప ఇంకెవరి దగ్గర నేను కుట్టించుకోను. మా పాప కుట్టిన కాంచి, ఆ పాప మిషన్ నేర్చుకున్న కాంచి మా పాప దగ్గరే నేను కుట్టించుకునేది బట్టలు. ఇంకెక్కడ కుట్టించుకోము. బాగా కుట్టిద్ది బట్టలు మట్టుకి. నా జాకెట్లు మొత్తం మా పాపే కుట్టేది. మా వాళ్ళకి కూడా మా పాపే కుట్టిద్ది. మా అక్కయ్యకి కానీ, మా అక్కయ్య కూతురికి కానీ, మా మరద వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ మా పాపే కుట్టిద్ది. బాగా కుట్టిద్ది బట్టలు మట్టుకి. అయితే నాకు పండక్కి ఇచ్చారు కొనుక్కొచ్చుకోమని. మరి వాళ్ళు తెస్తే నాకు నచ్చవని చెప్పి నీ ఇష్టం తెచ్చుకోమన్నారు. తెచ్చుకున్నా. అంటే నాకు భర్త ఉన్నా కూడా అలా చూసుకుంటాడో లేదో తెలియదు నాకు. కానీ చేసుకున్నాక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చనిపోయాడు అతను. మరి 2 బిడ్డలు నాకు, బాబు పాప. ఎంతోనే కష్టపడ్డా వాళ్ళ కోసం, ఎంతోనే చెంపడ్డా. కానీ నేను కష్టం చేసేటప్పుడు వాళ్ళకి మంచి తిండి పెట్టలేకపోయా, మంచి బట్టలు వేయలేకపోయా. ఎందుకంటే నాకు దగ్గర ఇచ్చా నేను. ఎందుకంటే నా సంపద అంత కాబట్టి అంతవరకు